చెప్పు మమ్మీ, ఎక్స్ గర్ల్ ఫ్రెండా లేకపోతే దేవికినే ఎక్స్ గర్ల్ ఫ్రెండా? తెలీదు. మరి హరి ఎందుకు ఈ ఇంట్లో ఉన్నట్టు? తనకి ఇల్లుంది, అమ్మా నాన్నలున్నారు, కాబోయే భార్య ఉంది. మరి నువ్వేంటిక్కడ వాళ్ళకేదో ఇల్లు లేనట్టు? ఆపుతావా నీరజ? ఇవన్నీ అడగొద్దు నువ్వు. ఏ ఎందుకు అడగకూడదు మమ్మీ? నాకు హక్కు లేదా? పెద్దదానివైపోయావు నువ్వు. హక్కుల గురించి మాట్లాడే అంత పెద్దదానివైపోయావా? నువ్వు నాకెప్పుడు చిన్నపిల్లవే. అందుకే నేను నీకేమీ చెప్పలేను, చెప్పను కూడా. వదిలే. చూడు నీరజ, నేను ఏం చేసినా నీకోసమే చేస్తాను. ఏంటి వాళ్ళ ఆస్తులేమైనా నా పేరు మీద రాయించుకుంటున్నావా? నీరజ, మరేంటి మమ్మీ నా కోసం అంటున్నావు? హరి ప్రణవిలు ఇక్కడ ఉండటానికి నా జీవితానికి సంబంధమేంటి? చూడు, చెప్పాను కదా, నేను ఏం చేసినా. వద్దు మమ్మీ, ప్లీజ్. ఈ 4-5 రోజులుగా మన ఇంట్లో జరిగే వాటిని చూస్తుంటే పిచ్చెక్కిపోతుంది మమ్మీ. అయితే అల్లుడు నువ్వు ఊటీ కానీ కొడైకెనాల్ కానీ వెళ్ళిరండి. మమ్మల్ని బయటికి పంపి ఇక్కడ అరాచకాలు చేద్దామనా? నీరజ, ఏంటా మాటలు? నేనేం అరాచకాలు చేస్తున్నాను? మతిపోయిన బిడ్డని తల్లికి దూరం చేసిన నువ్వు ఇంట్లో పెట్టుకోవడం అరాచకం కాదా మమ్మీ? తనకి కాబోయే భర్తని వేరు చేసి నిర్దాక్షిణ్యంగా అతని చేత దేవకిని వెళ్ళగొట్టడం అరాచకం కాదా మమ్మీ? చూడు నీరజ, ఇవన్నీ పాప నీ దగ్గరే ఉండాలని చేస్తున్నాను. వద్దు మమ్మీ. పాప కోసం, పాపకి నేను తల్లి నవ్వటం కోసం ఇద్దరు తల్లుల్ని బాధ పెట్టడం మహాపాపం. ఇంతకాలం కంటికి రెప్పలా కాపాడుకుంటున్నా నీ బిడ్డని నీ నుంచి దూరంగా తీసుకెళ్లడం పాపం కాదా? పాపం కాదా అంటున్నావే, నేనేమో పాపం కదా అంటున్నాను. నాలా ఎందుకు ఆలోచించవు మమ్మీ? ఇచ్చేద్దామా? పాపనిచ్చేద్దామా? చెప్పు చెప్పు నీరజ, ఇచ్చేమంటావా? 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 చూడు నీరజ, నువ్వే నా ప్రపంచం. నీ కంట్లో నీళ్లు రాకూడదని నేను అనుక్షణం ఆలోచిస్తాను, కష్టపడతాను, కష్టపడుతూనే ఉంటాను. ఇవన్నీ మర్చిపో నీరజ. ఎందుకు మమ్మీ? నా మనసేం బాగుండడం లేదు. అయినా రోజు రోజుకి నేను చూస్తుంటే భయం వేస్తుంది మమ్మీ. భయమా? భయం ఎందుకురా? ఒంటి చేత్తో ఈ సామ్రాజ్యాన్ని నిర్మించాను. సామ్రాజ్యాన్ని కాపాడుకోవాలంటే యుద్ధం తప్పదు నీరజ. కొన్ని పనులు మొదలు పెట్టకూడదు, మొదలు పెడితే ఆపకూడదు. ఎవ్వరికి అన్యాయం చెయ్యను, ఎవరి మీద దౌర్జన్యం చెయ్యను. నేను చేసినట్టు నీకు అలా అనిపిస్తుందంటే అవన్నీ నిజాలు అని నమ్మకు. ఈ అమ్మని నమ్మితే చాలు, సరేనా? పద, హనీ లేచిందేమో చూద్దాం. ఏం ఆలోచిస్తున్నారండి? మళ్ళీ ఆ ఊర్మిళ ఇంటికి ఎలా వెళ్దాం, పాపను తీసుకురావడానికి ఎలా ట్రై చేద్దాం, హరిని యశోదని ఎలా కలుపుదామని వీటి గురించి ఆలోచిస్తున్నారా? ఏంటి ఏంటి అలా చూస్తున్నారు? కోపం వచ్చిందా? నా మాటలకే మీకింత కోపం వస్తే మీ చేతలకి నాకెంత కోపం రావాలి? మీ చెల్లెలంటే మీకు ప్రేమ ఉండొచ్చు, మీ చెల్లెల ఆనందం కోసం మీరు ఏవైనా చేయొచ్చు, తప్పలేదు. అది నేను కాదనను కూడా. కానీ ఇప్పుడు మీ జీవితంలో మీ చెల్లెలొక్కటే లేదు. భార్యగా నేనున్నాను, మీ కూతురు ఉంది, అలాగే మీకంటూ ఒక కుటుంబం ఉంది.
ఊర్మిళ ఇంటికి వెళ్లి రచ్చ చేసే ముందు మీ గుర్తు రాలేదా? మీ చెల్లెల మీద ప్రేమతో మీరు చావడానికి కూడా సిద్ధపడ్డారు. కానీ భార్యా పిల్లల మీద ప్రేమతో బ్రతకాలని అనిపించలేదా? ఆ ఊర్మిళ ఎంతటి రాక్షసిదో మా అందరికన్నా మీకే బాగా తెలుసు. అయినా సరే నేను వాదిస్తున్నా నా మాట లెక్క చేయకుండా ఆ ఊర్మిళ ఇంటికెళ్లారు. ఆ రాక్షసి కోపంలో మిమ్మల్ని ఏమైనా చేసుంటే నా పరిస్థితి, నా బిడ్డ పరిస్థితి ఏంటి? చెప్పండి. ఒక్క క్షణమైనా మా గురించి ఆలోచించారా? మాట్లాడండి. మౌనంగా ఉండడం కాదు. నాకు మీ దగ్గర నుంచి సమాధానం కావాలి. యశోదా, నువ్వైనా న్యాయం చెప్పమ్మా. మీ అన్నయ్య నీ మీద ప్రేమతో, ఆవేశంతో ఆ ఊర్మిళ దగ్గరికెళ్తే ఆ ఊర్మిళ మీ అన్నయ్యనేమైనా చేస్తే మీవంతా ఏమైపోవాలి? మీ అన్నయ్యకి నేను చెప్తే చెవికెక్కదమ్మా. భార్యగా నేనేం చెప్పినా మీ అన్నయ్యకి నెగటివ్గానే వినిపిస్తుంది. చెల్లిగా నువ్వేం చెప్పినా అన్ని పాజిటివ్గానే అనిపిస్తుంది. రాత్రి జరిగిన దానికి నువ్వు ఏం చెప్తావో నీ చేతుల్లోనే ఉంది. చెప్పు. మీ అన్న చెల్లెలిద్దరూ కలిసి ఏం చేయాలనుకుంటున్నారో నేను అదే చేస్తాను. నన్ను క్షమించండి. నా వల్లే కదా మీకు ఈ కష్టాలన్నీ. ఆ రోజు నేను మీ కొన ఊపిరితో దొరకకుండా ఉండాల్సింది. యశోదా, ఏంటా మాటలు? అవునన్నయ్య, నేను మళ్ళీ అదే మాట అంటాను. అసలు నేను మీకు ఆ రోజు కొనూపిరితో దొరకకుండా ఉండాల్సింది. అప్పుడైనా మీరంతా హ్యాపీగా ఉండేవారు. నా చావితో నేను చచ్చేదాన్ని. అనవసరంగా నా కోసం ఆ ఊర్మిళ్ళకి ఎదురెళ్ళి అసలు ఏం సాధించాలనుకుంటున్నావు? తల్లిదండ్రులు లేకుండా నేను పెరిగినట్టు నిక్కి కూడా పెరగాల? ఆ ఊర్మిళ రాక్షసన్నయ్య. దానికి జాలి, దయా, కరుణ అలాంటివేవి ఉండవు. మరి నన్ను ఇప్పుడు ఏం చేయమంటావమ్మా? నీ జీవితం అన్యాయమైపోతుంటే చూస్తూ ఉండమంటావా? నేను అలా ఉండలేనమ్మా. ఇంకెప్పుడు ఇంత ఆవేశంగా ఆ ఊర్మిళకి ఎదురెళ్ళనని నా మీద ఒట్టే అన్నయ్య. చెయ్యి తీసినా నా మీద ఒట్టే అన్నయ్య. నువ్వు ఒట్టేశావు. ఇక మీదట నువ్వు ఆవేశపడకు. నువ్వు ఏం చేయాలనుకున్నా నాకు చెప్పే చేయాలి. నీకు ఒక కుటుంబం ఉందన్నయ్య. మీరెవరో తెలియనప్పుడే నేను మీకెవరికి ఏమీ కాకూడదని దూరంగా వెళ్ళాలనుకున్నాను. ఇప్పుడు ఇది నా కుటుంబం అయినప్పుడు నా కుటుంబానికి నేను హాని కలిగేలా ఎలా చేస్తాననుకుంటున్నావు? మిమ్మల్ని కష్టాల్లోకి ఎలా నెట్టేయగలను? నా కుటుంబానికి నేను ఎలా హాని చేస్తానన్నయ్యా? నాకు నా బిడ్డెంతో, మీరందరూ కూడా అంతే. నువ్వే కాదన్నయ్య, ఈ సుబ్బరాజు కూడా అంతే. నాకు చెప్పకుండా ఆ ఊర్మిళ దగ్గర జాయిన్ అయ్యాడు. ఎందుకు మీరు నా కోసం ఇంత ప్రాణాలకు తెగించడం?
వద్దన్నయ్య, నాకివేవి నచ్చట్లేదు. బావేంటి నా వైపు అలా చూస్తున్నాడు? సుబ్బరాజు, నిజం చెప్పు. నువ్వు నిజంగా యశోద కోసమే ఊర్మిళ దగ్గర జాయిన్ అయ్యావా? అదేంటి అల్లుడు గారు అలా అంటారు? యశోద కోసం కాకుండా ఊర్మిళ దగ్గర నా కొడుకు ఎందుకు జాబ్లో జాయిన్ అవుతాడు? నాకు నమ్మకం లేదత్తయ్యా. చెప్పు సుబ్బరాజు, నువ్వు మొదటి నుంచి ఆ ఊర్మిళ దగ్గర పనిచేస్తున్నావు కదా? బావా, నేను చదువు సంధ్య లేకుండా గాలికి తిరుగుతుంటే అప్పుడు చెల్లి వాళ్ళు యశోదతో పెళ్లి చేయమని నిన్ను అడిగారు. నువ్వేమో బిజినెస్ పెట్టుకోమన్నావు. నేను యశోద మీద ఉన్న ఇష్టంతో అదే పనిలో ఉన్నాను. కానీ ఈలోపు యశోద ప్రమాదంలో ఉందని తెలిసి ముందు యశోదను కాపాడుకోవాలనుకున్నాను. ఆ తర్వాతే నేను సెటిల్ అవ్వాలనుకున్నాను. అందుకే ఊర్మిళ దగ్గర జాయిన్ అయ్యాను. కానీ తన దగ్గర ఎప్పటి నుంచో రౌడీజం చేస్తూ ఆమెకు ఊడిగం చేస్తూ మాత్రం లేను బావా. నన్ను నమ్మకపోయినా పర్వాలేదు, కానీ ఇంతలా అనుమానించడం నాకు నచ్చలేదు బావా. చెప్పాను కదరా అన్నయ్య, మన ఇంట్లో వాళ్ళు ఏం చేసినా మీ బావగారికి తప్పుగానే కనపడుతుంది. వదిలే, ఏం చేయలేం, ఆ మనిషే అంత. అన్నయ్య, సుబ్బరాజు ఎంత సహాయం చేశాడో ఏం చేశాడో నాకే తెలుసు. నువ్వు అనవసరంగా నా మీద ప్రేమతో సుబ్బరాజుని అనుమానించకన్నయ్యా. జరిగిందంతా మర్చిపోండి. ఇక మీదట ఆ ఊర్మిళ జోలికి వెళ్ళొద్దన్నయ్యా. సరే, ఇక నేను బయలుదేరుతానన్నయ్యా. సుబ్బరాజు, నన్ను కొంచెం డ్రాప్ చేస్తావా? అన్నయ్య ఏమనడులేండి, నేనే అడుగుతున్నాను కదా. మీకు కుదిరితేనే రండి. సరే పద. వస్తానన్నయ్య. హరి, ఇదే మన ఫేవరెట్ ఐస్ క్రీమ్ షాప్. మనం ఎప్పుడు ఐస్ క్రీమ్ తినాలన్నా ఎక్కడికే వస్తాం. మన కోసం స్పెషల్ టేబుల్ కూడా ఉంటుంది తెలుసా? కమాన్, వెళ్దాం. హరి సార్, ఎలా ఉన్నారు? ఏమైపోయారు? నెల రోజుల నుంచి రావడం లేదు. బేరర్, ఇట్రా. మేడం వల్ల ఫేవరెట్ ఐస్ క్రీమ్ తీసుకురా. ఓకే సార్. కూర్చోండి సార్. కూర్చోండి మేడం. ఏంటన్నా, వ్యాపారం ఎలా సాగుతుంది? పర్వాలేదు ప్రణవి, బానే ఉంది. సమ్మర్ కదా, కొంచెం సేల్స్ ఎక్కువగానే ఉన్నాయి. మీ ఇద్దరిని ఇలా చూడడం నాకు చాలా అంటే చాలా ఆనందంగా ఉంది. ఏంటి హరి అలా చూస్తున్నావు? ఏమైంది? అసలు ఏమైపోయారు మీరు? నెల రోజుల నుంచి ప్రణవికి నువ్వు కనబడకపోతే ఎంత కంగారు పడిందో తెలుసా? పాపం, నీకోసం వెతకని ప్లేసే లేదు, మొక్కని దేవుడే లేడు. నువ్వేమైపోయావో తెలియక, ఎక్కడున్నావో తెలియక రోజు ఇక్కడికి వచ్చి కూర్చొని ఏడుస్తూ ఉండేది. ప్రణవిలాగా ప్రేమించే అమ్మాయి దొరకడం నిజంగా నీ అదృష్టం. అక్కడ పెట్టు.
తిను హరి, ఇది నీ ఫేవరెట్ ఐస్ క్రీమ్. అవును హరి, మీ అమ్మా నాన్నలకు చెప్పి త్వరగా పెళ్లి చేసుకుంటాము అన్నారు కదా, ఏమైంది? మీ ఇంట్లో చెప్పారా? మీ ఇంట్లో ఒప్పుకున్నారా? ప్రణవికి ఎంత ఇష్టం లేకపోతే వాళ్ళ ఇంట్లో వాళ్ళని ఎదిరించి మరీ చేసుకుంటే మిమ్మల్నే చేసుకుంటానంటుంది. చెప్పండి, మీరిద్దరు త్వరగా పెళ్లి చేసుకుంటే నాకు చూడాలని ఉంది. ఏమైంది హరి? ఏం మాట్లాడవేంటి? ప్రణవి, ఏమైంది హరికి? ఏం లేదులే, చిన్న యాక్సిడెంట్ జరిగింది. అందువల్లే హరి కొంచెం సైలెంట్గా ఉన్నాడు. అవునా? ఇప్పుడు ఆరోగ్యం అంతా బానే ఉందా హరి? సరే, మీరు మాట్లాడుతూ ఉండండి. యశోద, ఎక్కడికి తీసుకుని వెళ్తున్నావు? ఎవరిని కలవడానికి వెళ్తున్నావు? చెప్తాను సుబ్బరాజు. సరే. సుబ్బరాజు, బండాపు. హలో హలో వెంకటయ్య బాబాయ్, నేను యశోదని. చెప్పమ్మా. బాబాయ్, నేను మీ ఇంటి బయటే ఉన్నాను. అవునా తల్లి? వస్తున్నానుండమ్మా. సరే. ఉమ్. యశోద. అమ్మా యశోద, రండి కూర్చుని మాట్లాడుకుందాం. రా సుబ్బరాజు. కూర్చోండమ్మా. ఏంటమ్మా ఇల్లెత్తుక్కుంటూ వచ్చావు? అదే బాబాయ్, మిమ్మల్ని ఒక సహాయం అడిగాను కదా, దాని గురించి. నీ గురించి మా కోడలు పదే పదే చెప్తుంటుందమ్మా. నీలాంటి మంచి అమ్మాయికి సాయం చేయకుండా ఎందుకుంటాను చెప్పు? నేను చేసే చిన్న సాయం వల్ల ఓ ఆడపిల్ల జీవితం బాగుపడుతుందంటే అంతకన్నా సంతోషకరమైన విషయం ఏమైనా ఉంటుందా తల్లి? నువ్వేమీ కంగారు పడకమ్మా. నువ్వు అడిగింది నేను ఖచ్చితంగా చేసి పెడతాను. థ్యాంక్స్ బాబాయ్, మీ మేలు ఈ జన్మలో నేను మర్చిపోలేను. బాబాయ్ అని ప్రేమగా పిలుస్తున్నావు తల్లి. ఆ పిలుపుతోనే రుణం తీరిపోయిందనుకో. సుబ్బరాజు. బాబాయ్, ఈ కొంత డబ్బు మీ అవసరాలకు ఉంచుకోండి. ఏంటమ్మా, నేను చేసిన సాయాన్ని డబ్బుతో వెలగడుతున్నావా? తప్పుగా అనుకోకు బాబాయ్, మీకు మాత్రం ఎక్కడి నుంచి వస్తాయి చెప్పు. ఈ కొంత డబ్బు నీ దగ్గర ఉంచుకో. కూతురిస్తే తండ్రి తీసుకోడా చెప్పు. కూతురు స్థానంలో ఉండి ఇస్తున్నావంటే ఖచ్చితంగా కాదన్నమ్మా. పనివ్వగానే నేను ఫోన్ చేస్తానమ్మా. ఎన్ని రోజులు పట్టొచ్చు బాబాయ్? 1-2 రోజుల్లో అయిపోతుందమ్మా. సరే బాబాయ్, వెళ్ళొస్తాను. జాగ్రత్త అమ్మా. సరే బాబాయ్. అసలు ఏం జరుగుతుంది యశోద? ఆయన ఎవరు? ఆయనకు డబ్బులు ఎందుకు ఇచ్చావు? ఆయన ఏం సాయం అడిగావు? ఆయన యూనివర్సిటీలో అటెండర్. ఆయన అతను నీకు చేసే సాయం ఏముంటుంది యశోద? హరి కాలేజ్ సర్టిఫికెట్లు ఒక కాపీ తీసుకురమ్మని అడిగాను. హరి వాళ్ళ యూనివర్సిటీలో ఓల్డ్ స్టూడెంట్ కాబట్టి ఖచ్చితంగా హరి డీటెయిల్స్ ఆ యూనివర్సిటీలో భద్రపరిచి ఉంటాయి. బాబాయ్ అవి ఎలాగైనా తీసుకొస్తానన్నారు. వాటి వల్ల ఇప్పుడు నీకు ఉపయోగం ఏంటి యశోద? అలా అంటావేంటి సుబ్బరాజు? వాటిని హరికి చూపించి మనం నిజమేంటో నిరూపించొచ్చు. హరి తన మర్చిపోయిన గతాన్ని తనకి గుర్తు చేయొచ్చు. నువ్వు మామూలు తెలివిగల దానివి కాదు యశోద. సుబ్బరాజు, పద వెళ్దాం.
యశోద వాళ్ళు గానెవరైనా వస్తే ఏదో ఒకటి చెప్పాలి. ఓనర్ వస్తే నమ్మించాలి. సుబ్రాజు బండాపు. అక్కడ చూడు, ప్రణవి ఉందంటే ఖచ్చితంగా హరి కూడా ఉండుంటాడు. పాప యశోద ఎత్తుకుంటే ఈడు పాపుతుంది. ఎందుకంటే యశోద పాపకి కన్న తల్లి కాబట్టి. అంతే కదా? అవును. హరి ఎత్తుకోగాని పాప ఏడు పాపేసి ఎందుకు కూరుకుంది? హరినే పాపకి తండ్రి అని నీరజకి అనుమానం వచ్చిందా? పాపకి తండ్రి హరినా?